మనం నివసిస్తున్న భూమికి అంతం ఉందా? పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోయే దినం రాబోతా ఉందా? 2020 సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింటా? భూమి మీద మానవుని యొక్క మనుగడ ఇక కష్టమేనా? డూమ్స్ డే రోజులు దగ్గర పడ్డాయా? ఇలాంటి చాలా ప్రశ్నలు ప్రతి మనిషి యొక్క మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఎందుకంటే అనేక మంది ప్రవచనకారులు, అనేక మంది ప్రెడిక్టర్స్ భూమి అంతం గురించి ప్రవచనాలు తెలియజేశారు. వారిలో ప్రత్యేకంగా మిచెల్ డి నోస్ట్రడామ్, ఆ వ్యక్తిని మనము నోస్ట్రడామస్ అని పిలుస్తాం. అతని వాస్తవ పేరు మిచెల్ డి నోస్ట్రడామ్. ఆ వ్యక్తి 16వ శతాబ్దానికి సంబంధించినటువంటి వాడు. అనేక ప్రవచనాలు తెలియజేశాడు. అంత్య దినాలు ఎలా ఉంటాయి, కడవరి దినాలు ఎలా ఉంటాయి, భూమి ఏమవుతా ఉంది, ఆ తర్వాత భూమి ఎలా అంతమైపోద్ది, యుగాంతం గురించి చాలా ప్రవచనాలు ఆ వ్యక్తి చెప్పాడు. ఆ తర్వాత మరొక వ్యక్తి కూడా మనకి ఈ రోజున తెర మీద కనబడుతూ ఉన్నారు. ఆమె బాబా వంగ. ఈమె వాస్తవానికి ఒక బ్లైండ్ ఉమెన్ అండి. 12వ సంవత్సరంలోనే వారు ఉన్నటువంటి దేశంలో భయంకరమైన తుఫాన్ వచ్చినప్పుడు ఆ తుఫాన్కి చెదిరిపోయి ఆమెకి యాక్సిడెంట్ అవటం ద్వారా కళ్ళు పోయినట్లుగా చెప్తుంటారు. 12వ ఏట నుంచి కూడా ఆమె కొన్ని డ్రీమ్స్ వస్తుంటాయి. ఆ డ్రీమ్స్ ప్రత్యేకంగా యుగాంతం గురించి, అంత్య దినాల్లో జరిగిన సంభవాల గురించి వస్తుంటాయని బాబా వంగ యొక్క ప్రవచనాలు కూడా మనం చూస్తుంటాం. ఇలా అనేక మంది ప్రవచనాలు తెలియజేశారు. బాబా వంగ ఒకవైపు, భారతదేశంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అనే ఒక వ్యక్తి కూడా ప్రవచనాలు తెలియజేశాడు. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏ ప్రవచనాలు వాస్తవం, అసలు ఈ ముగ్గురు కూడా వేటి నుంచి ఈ ప్రవచనాలు తీసుకున్నారు, వేటి నుంచి వారు సోర్స్గా తీసుకున్నారు అని ఆలోచన చేస్తే నాకు అనిపిస్తూ ఉంది బాబా వంగ 50 years నుంచి ఆమె ప్రెడిక్షన్స్ చేస్తున్నారు. ఆ తర్వాత నోస్ట్రడామస్ అనేటువంటి వ్యక్తి 1600 సంవత్సరాలు, అంటే సుమారుగా ఒక 400 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ప్రవచనాలు చెప్పాడు. ఆ తర్వాత బైబిల్ గ్రంథం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథం ఎప్పుడు రాయబడింది? బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం అనే గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని AD 92లో యోహాన్ అనే వ్యక్తి రాశాడు. యోహానికి దేవాదేవుడు ప్రత్యక్షపరిచాడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. ఆ పద్మస్ ఐలాండ్లో ఆ వ్యక్తి కొన్ని అద్భుతమైన ప్రత్యక్షతలను చూశాడు. ఆ ప్రత్యక్షతలనే రాసుకుంటూ వచ్చాడు. బైబిల్ గ్రంథం రాయబడి కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఆ గ్రంథంలో యుగాంతం గురించిన విషయాలు రాయబడ్డాయి. నేను మొదట కోట్ చేశాను, ఈ పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోయే దినం రాబోతా ఉంది, యుగాంతం సంభవిస్తుంది, భూమి అంతం అవుతుంది, ఈ వాతావరణం పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోయే దినం రాబోతుందని సాక్షాత్తు మన రక్షకుడు ఆయన యేసుప్రభు వారు ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తన శిష్యులకు చెప్పిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇంతకీ ఈ నోస్ట్రడామస్ ఆ తర్వాత బాబా వంగ ఏం చెప్పారు? ఈ 2020 సంవత్సరంలో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. 2020 సంవత్సరము యుగాంతానికి అది ఎంట్రీ పాయింట్గా వారు చెబుతూ వచ్చారు. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం, ఎస్పెషల్లీ అమెరికాలో ఆర్థిక సంక్షోభం వస్తుందని, ఆ తర్వాత అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని, అతను నీటి సామ్రాజ్యం ఏర్పడుతుందని, సముద్రాల నీటి మట్టం పెరగడం ద్వారా, సముద్రంలో భూకంపాలు రావడం ద్వారా నీటి సామ్రాజ్యాలు ఏర్పడతాయని వారిద్దరూ కామన్ గా చెప్పింది అంటే యూరప్ దేశంలో భయంకరమైనటువంటి యుద్ధం సంభవిస్తుంది. 2020 సంవత్సరంలో 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడుతుందని, యూరప్ లో భయంకర యుద్ధం ప్రారంభించబడుతుందని, అది ఎవరికంటే రష్యాకి ఆ తర్వాత జర్మనీకి మధ్య యుద్ధం తలెత్తుందని బాబా వంగ చాలా విషయాలు చెప్తూ వచ్చారు. అంత మాత్రమే కాకుండా ప్రజల్లో జ్ఞానం అధికమవుతుంది. 2025 సంవత్సరంలో మానవ అతీత శక్తి, అంటే మానవుడు ఒక అతీతమైన శక్తిని కలిగి జ్ఞానంలో అభివృద్ధి పొందుతాడు. ఇలాన్ మస్క్ గురించి మనం చేస్తున్న ఆవిష్కరణలు కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో శరవేగంతో దూసుకుని వెళ్ళిపోతా ఉంది. మానవుడు తను ఊహించిన గొప్ప టెక్నాలజీలోకి వెళ్తాడని ఆమె కొన్ని జోష్యాలు చెబుతూ వచ్చారు. ఏలియన్స్ ఉన్నారు, గ్రహాంతర వాసులు. ఈ యొక్క 2020 సంవత్సరాల నాట ఏలియన్స్తో మానవులకి సంబంధాలు ఏర్పడతాయట. ఇంకా నేరుగా వారు మానవులు కలుసుకుని మానవులతో ఒక సత్సంబంధాలు పెట్టుకుంటారని ఆమె చెబుతూ వచ్చింది. వీరిద్దరు కూడా కామన్గా చెప్పింది ఏంటంటే ల్యాబొరేటరీస్లోనే అవయవాలు తయారు చేస్తారట. ల్యాబొరేటరీస్లోనే గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్ ఇవి తయారు చేస్తారని వారు చెబుతూ వచ్చారు. నేను ఈ యొక్క 2 ప్రవచనకర్తల యొక్క ప్రవచనాలు విన్నప్పుడు నేను బైబిల్ తెలిసినటువంటి వ్యక్తిగా బైబిల్ ఉన్న విషయాలనే వారు చెబుతూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన శిష్యులు ఒక రోజు వచ్చి యుగ సమాప్తికి సూచనలు ఏంటి, ఈ యొక్క అంతానికి సూచనలు ఏంటి, యుగాంతానికి సూచనలు ఏంటి అని అన్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయము 32-33 వచనాల్లో ఆయన ఒక విషయాన్ని చెప్పారు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకున్నది. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారం మీరు సంగతులన్నీ జరుగుడు చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకున్నది.
యుగ సమాప్తి గురించి చెప్తూ యేసుప్రభు రెండవ రాకడ గురించి ఆయన చెబుతూ ఏమన్నాడంటే అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నప్పుడు, ఈ అంజూరపు చెట్టు యొక్క ప్రవచనం ఎప్పుడైతే నెరవేర్చబడిందో అనేకమైన సంఘటనలు జరుగుతాయి. అదే యేసుప్రభు రెండవ రాకడకు యుగాంతానికి అదే ప్రారంభము అని యేసుప్రభు వారు చెబుతూ వచ్చారు. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు ఆయన చెబుతూ వచ్చాడు. ఏంటంటే అక్కడక్కడ కరువులు సంభవిస్తాయి, మీరు యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి వింటారు, మనుషుల్లో జ్ఞానం అధికమైపోతుంది. ఆ తర్వాత నా నామం పేట అనేక మంది ఆ క్రీస్తులు మీ దగ్గరికి వచ్చి మనం మోసం చేస్తారు, అబద్ధ బోధకులు, రిలీజియస్ డిసెప్షన్ అనేది ప్రపంచంలో చోటు చేసుకుంటుంది. ప్రజలు జ్ఞానం పెరుగుతున్నా వారు రిలీజియన్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా అజ్ఞానులుగా వారు బిహేవ్ చేస్తారు. తర్వాత ప్రపంచంలో పెస్టిలెన్సెస్ అంటే వైరస్లు, ఆ తర్వాత సిక్నెస్, డిసీజెస్ పెరిగిపోతుంటాయి. రకరకాల డిసీజెస్ అనేవి మనుషుల్లోకి వస్తుంటాయి. మనం చూస్తున్నాం కదండి, ఈ రోజున ప్రపంచంలో భయంకరమైన డిసీజులు మనం చూస్తున్నాం. 30,000 రోగాలు ప్రపంచంలో ఉన్నాయండి. మనుషుల యొక్క శరీరాల్లో తాండమాడుతూ ఉన్నాయి. నిజంగా శాస్త్రవేత్త ఈ రోజున 25% రోగాలు కూడా మందులు కనుక్కోలేకపోయారు. అంటే ఆలోచించేయండి, అంత్య దినాల్లో భయంకరమైనటువంటి వ్యాధులు సంభవిస్తాయి, వైరస్లు వస్తుంటాయి. ఈ రోజున చైనాలో HMPV అనేటువంటి వైరస్ మనకు తెలుసు, కరోనా వైరస్ మనకు తెలుసు, ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి మనకు తెలుసు, ఆంథ్రాక్స్ అనే వ్యాధి మనకు తెలుసు, రకరకాల క్యాన్సర్లు, రకరకాల విచిత్రమైన రోగాలు ఈరోజు మనుషుల్లో తలెత్తుతూ ఉన్నాయి. అది యేసుప్రభు రెండో రాకడ సూచన, యుగాంతానికి సూచన. అంత మాత్రమే కాకుండా అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు చెబుతూ యేసుప్రభు రెండవ రాకడలో జరిగే సంభవాల గురించి చెప్తున్నాడు. కరువులు సంభవిస్తాయన్నాడు, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. ఆ తర్వాత ప్రజల్లో ఈ యొక్క రిలీజియస్ డిసెప్టివ్నెస్ పెరుగుతుంది, లాలెస్నెస్ పెరిగిపోద్ది. అంటే ప్రజలు దేవుని భయం లేకుండా, న్యాయము ధర్మం లేకుండా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తారు అని చెబుతూ భయంకరమైన స్వలింగ సంపర్కం, విశృంఖమైన లైంగిక కార్యకలాపాలు పెరిగిపోతాయని, ఆ తర్వాత మనుషుల్లో ప్రేమ చల్లారిపోద్దని, మనుషులు ఏ ఒక్కరికి కూడా భయపడకుండా దేవుని భయభక్తులు లేకుండా జీవిస్తారని, మనుషులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వడుచు, భయంకరమైన స్వలింగ సంపర్కము, వారి జీవితంలో తినటం, త్రాగటం, సుఖించటమే ఇవి ధ్యేయంగా పెట్టుకుని బ్రతుకుతారని చాలా విషయాలు దేవుని లేఖనాల్లో చెప్పబడతా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అవే జరుగుతున్నాయి కదండి. క్రీస్తు పూర్వం సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే దేవుని లేఖనాల్లో చెప్పబడింది అంత్య దినాల్లో ఎటువంటి సంభవాలు జరుగుతాయి. అప్పుడు శిష్యులు అడిగారు, ఆ దినం ఎప్పుడో చెప్తావు అన్నప్పుడు, ఆ దినం అనేటువంటిది ఎవరికీ తెలియదు, దేవదూతలకు కూడా తెలియదు అని చెబుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినం గురించి ఎక్కువ విషయాలు చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు, ఆ దినాన్ని రివీల్ చేయడానికి ఇష్టపడలేదు. రోజు ఒక మాట నేను చెప్పనివ్వండి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంభవాలకి బైబిల్లోనే పర్ఫెక్ట్ బ్యాకప్ ఉంది. బైబిల్ని ఊరికి ఎన్ని కోట్ల మంది చదవరండి. బైబిల్లో సత్యం ఉంది, బైబిల్లో యుగాంతం గురించినటువంటి విషయాలు రాయబడ్డాయి, బైబిల్లో అంతం ఎలా ఏర్పడుతుంది, మరణం తర్వాత జీవితం ఏంటి, యేసుప్రభు రాకడ దినాలు ఎలా ఉంటాయో ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అంత మాత్రమే కాకుండా అంత్య దినాల్లో రష్యా విల్ బికమ్ ఏ సూపర్ పవర్. అమెరికాని ఓడించి ప్రపంచాన్ని రష్యా ఏలుబడి చేయబోతా ఉంది. ఈ రోజున అమెరికా దేశం యొక్క పతనం ప్రారంభించబడినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అక్కడ ఆర్థిక సంక్షోభం పెరిగిపోతూ ఉంది. ఇంకా చెప్పాలంటే భయంకర ప్రకృతి వైపరీత్యాలు, అమెరికా దేశం కొన్ని విషయాల్లో కంట్రోల్లోకి తీసుకురావలేకపోతుంది. ఆలోచన చేద్దాం, రష్యా ఇప్పుడు దేవునికి లేఖనాల ప్రకారం, దేవుని వాక్య ప్రకారము రష్యా విల్ బికమ్ ఏ సూపర్ పవర్. అమెరికా కూడా తన యొక్క అగ్రరాజ్య స్థానాన్ని పోగొట్టుకోకూడదని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి ఈ రోజున ఇలాన్ మస్క్ ని ఒక కమిటీకి తన హెడ్ గా పెట్టి ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే అమెరికా దేశం యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది అనేటువంటి ఒక విధానంలో వారికి ముందుకు వెళ్తున్నారు. ఆల్రెడీ ఇన్సెక్యూరిటీ అనేది అమెరికాలో ప్రారంభించబడింది. ఇవన్నీ ఆలోచన చేస్తా ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు మాత్రమే నెరవేర్చబడుతున్నాయి. నేను అంటున్నాను, నోస్ట్రడామస్ కావచ్చు, లేకపోతే బాబా వంగా, వీళ్ళందరూ కూడా యూరప్ దేశానికి సంబంధించినటువంటి వారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలనే వారు కొన్ని యాడ్ చేసి కొన్ని విషయాలు జోష్యం చెప్పారు తప్పించి వారు ఏదో కొత్తగా చెప్పిన విషయాలు కాదని నా అభిప్రాయం. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాబడి, మీరు దానియేలు గ్రంథం మీరు చదివినా, ప్రకటన గ్రంథం మీరు చదివినా, ఆ తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినటువంటి రాకడ గుర్తులు ఈ రోజు నెరవేర్చబడతా ఉన్నాయి. మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది, ఎందుకంటే అక్రమం విస్తరించడం చేత. ఆ తర్వాత గ్రహాంతర వాసుల గురించి నేను ఒక వీడియో చేస్తాను. బైబిల్ గ్రంథంలో గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా, అసలు గ్రహాంతర వాసుల గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది అనే విషయాన్ని, ఏలియన్స్ గురించి ప్రత్యేకమైన వీడియోని కూడా నేను చేయబోతున్నాను. కాబట్టి సో ఈ ఛానల్ మీరు మిస్ కాకుండా చూడండి, ఈ యొక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడండి. సిరీస్ ఆఫ్ మెసేజ్ మీకు అందించబోతున్నాను కాబట్టి చాలా విషయాలు మీకు చెప్పబోతున్నాను. నేను ఫైనల్గా కంక్లూడ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే నోస్ట్రడామస్ అండ్ బాబా వంగా 2025 అనేటువంటిది యుగాంతానికి ఎంట్రీ పాయింట్గా వారు చెప్పారు.
మానవ మనుగడికి కష్టమైన వారు చెప్తా ఉన్నారు. గ్రహాంతల వాసులతో మానవులకి సత్సంబంధాలు ఏర్పడతాయని చెప్తున్నారు. అంత మాత్రమే కాకుండా ల్యాబొరేటరీస్లోనే మనిషి యొక్క అవయవాలు తయారు చేస్తారని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ప్రపంచంలో ఆర్థిక మాంద్యం, అమెరికాలో భయంకర ఆర్థిక మాంద్యం వస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత రష్యా విల్ బికమ్ ఏ సూపర్ పవర్ అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈ రోజున మనం వింటా ఉన్నాం. ఇద్దరూ చెప్పినటువంటి ఆ జోష్యాలు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అవి బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఉన్నటువంటి విషయాలనే వారు కొద్దిగా మసాలా యాడ్ చేసి చెప్తున్నారు తప్పించి అంత కొత్త విషయాలు ఏం కాదనేటువంటిది నా అభిప్రాయం. చూడండి, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారని చెప్పాడు. కరువులు సంభవిస్తాయి. ఈ రోజున ఆఫ్రికన్ నేషన్స్కి వెళ్తే భయంకరమైన కరువులు, అంత మాత్రమే యుద్ధాలు. గతించినటువంటి సంవత్సరంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమంటే రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్కి, ఆ తర్వాత ట్రిపుల్-హెచ్కి, హమాస్, ఆ తర్వాత హిజ్బుల్లా అండ్ హైతీ, ఈ యొక్క తీవ్రవాదుల మధ్య యుద్ధం జరుగుతుంది. నేటికి కూడా యుద్ధ వాతావరణం ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్కి, ఇండియాకి యుద్ధం జరుగుతుంది. చైనాకి, ఆ తర్వాత భారతదేశానికి యుద్ధం జరుగుతూ ఉంది. ఇవన్నీ కోల్డ్ వార్ జరుగుతూ ఉన్నాయి. అంత్య దినాల్లో యుద్ధాలు సంభవిస్తున్నాయి. ఆ తర్వాత కరువులు, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు, ఆ తర్వాత కార్చిచ్చులు. అమెరికా దేశం లాస్ ఏంజల్స్లో జరిగింది మనకు తెలుసు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో చోట భూకంపం కలుగుతూ ఉంది, ఎక్కడో చోట ప్రకృతి వైపరీత్యాలు కలుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత మంచు తుఫానులు కావచ్చు, ఆ తర్వాత భయంకర వరదలు కావచ్చు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుప్రభువు వారు చెప్పినటువంటివి, బైబిల్లో చెప్పినటువంటి ప్రవచనాలే నెరవేర్చబడతాను. ఇంకొక మాట చెప్పనా, అంత్య దినాల్లో యేసుప్రభువు రాకడ సూచన ఏంటంటే సువార్త అనేక ప్రాంతాలకు విస్తరిస్తుందట. యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్య సువార్త అనేక మందికి చెప్పబడుతుంది. అంటే గాస్పెల్ షుడ్ బి ప్రీచ్డ్ ఇన్ ఎండ్ టైమ్స్. అంటే సువార్త అనేక దేశాలకి ప్రయాణించింది. ఈరోజు ఆలోచన చేయండి, యేసు ప్రభు సువార్త అనేక మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళట్లేదా? యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏ కార్నర్కి వెళ్ళినా సరే యేసుక్రీస్తు ప్రభు సత్య సువార్త వినిపించబడతా ఉంది. యేసు ప్రభు వారు లోకరక్షకుడు అని చెప్పబడతా ఉంది. యేసు ప్రభు యొక్క రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయని ఈ సత్య సువార్త వెళ్ళిపోవటం కూడా, సత్య సువార్త అనేక మందికి చేర్చబడటం కూడా యేసు ప్రభు యొక్క రాకడ సూచన. అందుని బట్టి ఎవరు ఎన్ని ప్రవచనాలు చెప్పినా అవి బైబిల్ నుంచే కాపీ కొట్టారనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తారు. రేపు పొద్దున వేరే వాళ్ళు రావచ్చు, వారు కూడా ఇదే విషయాలు చెప్తా ఉన్నారు. 2025వ సంవత్సరం నిజంగా యుగాంతానికి అది ప్రారంభం చెప్పబడతా ఉన్నప్పుడు బైబిల్లో ఏనాడో చెప్పబడ్డాయి. కాబట్టి మీరు ఇంకా బైబిల్ గ్రంథాన్ని ఎక్కువ చదవండి, తద్వారా ఇంకా చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ఆ తర్వాత రష్యా ఏ విధంగా సూపర్ పవర్ అవుతుందో, ఇజ్రాయెల్ దేశం ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ముందుకు వస్తుందో, ఇజ్రాయెల్ దేశం ఏ విధంగా నష్టపోతుందో, ఇజ్రాయెల్ దేశం మీద ఏ దేశాలు యుద్ధం చేస్తాయో అవన్నీ కూడా దేవుని లేఖనాల్లో క్లియర్గా చెప్పబడింది. అందరూ బట్టి మీరు ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబడుతుంది. తద్వారా ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని చిత్తం అయితే ప్రతి 2 రోజులకు ఒకసారి వీడియో పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాము. మిమ్మల్ని అందరినీ సత్యం వైపు నడిపించాలని, మిమ్మల్ని అందరినీ ఇగ్నైట్ చేయాలని, అనేక విషయాలు మీరు తెలుసుకోవాలని నేను కోరుతాను. తద్వారా మీరు దేవుని సమీపంగా చేరగలుగుతారు. బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. మరిన్ని వీడియోలకి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.